పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైతు సమస్యలు, పంట నష్టం, యూరియా కొరత తీర్చాలని సెక్రటేరియట్ గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలంటూ ఆందోళనకు దిగారు. ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే తెలంగాణలో యూరియా కొరత ఏర్పడిందని బీఆర్ఎస్ నేతలు చెప్పారు. గత ప్రభుత్వంలో కరోనా సమయంలోనూ ఇబ్బంది లేకుండా పంపిణీ చేశామని హరీష్ రావు గుర్తు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు నెపం వేసుకుని తప్పించుకుంటున్నారని దుయ్యబట్టారు. యూరియా పంపిణీ చేతకాకపోతే తప్పుకోవాలన్నారు. తాము రాజకీయాల కోసం రాలేదని రైతుల కోసం వచ్చామన్నారు. యూరియా కోసం వెళ్తే రైతులపై దాడి చేస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కొరత సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరోజైనా సమీక్ష చేశారా అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఎరువుల సంక్షోభంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్ పార్క్ వద్ద వినూత్న నిరసన ప్రదర్శన నిర్వహించారు. అసెంబ్లీకి వెళ్లే ముందు గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద ఖాళీ యూరియా బస్తాలతో నిరసన వ్యక్తం చేశారు. యూరియా సంక్షోభానికి కారణం కాంగ్రెస్ పార్టీ అంటూ నినాదాలు చేశారు. పండగ పూట కూడా కాంగ్రెస్ రైతన్నలను రోడ్లపై నిలబెట్టిందని ధ్వజమెత్తారు. గణపతి బప్పా మోరియా, కావాలయ్య యూరియా అంటూ నినదించారు. రైతులకు ఎరువులు సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు. అన్నదాతలకు తక్షణమే యూరియా సరఫరా చేయాలన్నారు. రేవంత్ దోషం, రైతన్నకు మోసం అంటూ నినాదాలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. యూరియా కొరతపై బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ సెక్రటేరియట్ నుంచి మనకు అందిస్తారు లైవ్లో. శేఖర్, అక్కడ పరిస్థితి ఏంటి? చాలా వరకు బీఆర్ఎస్ నేతలంతా కూడా సెక్రటేరియట్ను ముట్టడించిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ పరిస్థితులు కూడా ఆందోళనకరంగా ఉన్నాయి. డీటెయిల్స్ ఏంటి? ఎస్ కార్తిక్, కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా బషీర్బాగ్ దగ్గర ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్ కార్యాలయం దగ్గరికి వెళ్ళారు. అక్కడ నిరసన తెలియజేశారు. అగ్రికల్చర్ కమిషనర్గా ఉన్నటువంటి గోపిని కలిశారు. రాష్ట్రంలో యూరియా కొరత రాకుండా చూడాలని వినతి పత్రం ఇచ్చారు. అక్కడ సానుకూలంగా స్పందన రాకపోవడంతో ఆ అగ్రికల్చర్ కార్యాలయం ముందే నిరసనకు దిగారు, ధర్నా చేశారు. ధర్నా చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా అక్కడ అదుపులోకి తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి తెలంగాణ భవన్కు తరలించేటువంటి క్రమంలో బీఆర్కే భవన్ దగ్గర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో ఉన్నటువంటి వాహనం సిగ్నల్ దగ్గర ఆగింది. ఆ వాహనంలో పోలీసులు ఎవరు లేకపోవడంతో ఎమ్మెల్యేలంతా కూడా వాహనంలో నుంచి దూకి సెక్రటేరియట్ మెయిన్ ఎంట్రన్స్ సౌత్ ఈస్ట్ గేట్ దగ్గరికి పెద్ద ఎత్తున కూడా పరిగెత్తుకుంటూ నిరసన తెలియజేసుకుంటూ ప్లకార్డుల ప్రదర్శించుకుంటూ సెక్రటేరియట్ మెయిన్ గేట్ దగ్గరికి వచ్చారు. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర గేట్లన్నీ మూసివేయడంతో లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు, కానీ వెళ్ళలేకపోయారు. ఎంట్రన్స్ దగ్గరనే నిరసన తెలియజేశారు. పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు హరీష్ రావు, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 20 నిమిషాల పాటు ఈ నిరసన కార్యక్రమం చేసినటువంటి ఎమ్మెల్యేలను ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఏ రకమైనటువంటి నిరసన కార్యక్రమం చేపట్టారో అదే తరహాలో బషీర్బాగ్ బీఆర్కే భవన్ దగ్గర నుంచి సెక్రటేరియట్ వరకు ఇక్కడికి పరిగెత్తుకుంటూ నిరసన తెలియజేసుకుంటూ ప్రభుత్వాన్ని యూరియా కొరతను వెంటనే నిర్మూలించాలి, రైతులకు న్యాయం చేయాలంటూ హరీష్ రావు నినాదాలు చేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి
పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత పెద్ద ఎత్తున కూడా రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని, వాటిని పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు విఫలమయ్యాయంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉదయం నుంచి నిరసన చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంక కౌంటర్గా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ కపట నాటకం ఆడుతుందని, యూరియా కొరత పూర్తి స్థాయిలో లేనప్పటికీ వీళ్ళు క్రియేట్ చేస్తున్నారంటూ ఆయన కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే తుమ్మల నాగేశ్వరరావు చేస్తూ ఉన్నారు. ఇక ప్రభుత్వం దీని మీద మొద్దు నిద్ర విడిది కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి యూరియాను తీసుకురావాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ నినాదాలు చేస్తూ ఉంది, నిరసనలు చేస్తున్నటువంటి పరిస్థితులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలలో కూడా ఈ కార్యక్రమాలను బీఆర్ఎస్ పార్టీ చేపట్టినటువంటి వైనం అయితే ఉందని చెప్పుకోవాలి. ఓవరాల్గా ఉద్రిక్త వాతావరణం అయితే అటు బషీర్బాగ్ అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర జరిగింది, ఆ తర్వాత ఇక్కడ సెక్రటేరియట్ దగ్గర కూడా దాదాపు 2 గంటల పాటు జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రసాద్ కొంత కూల్ అయిందని చెప్పుకోవాలి. నిరసన చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా ఇక్కడ నుంచి తెలంగాణ భవన్కి తరలించారు. ఇక దీని తర్వాత నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ ఎట్లా ఉండబోతుంది అన్నది చూడాల్సి ఉంటుంది. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి నిరసనలకు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా స్పందిస్తుంది అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. కార్తీక్ అండ్ శేఖర్, మనం కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం రైతులంతా కూడా క్యూ లైన్లో చెప్పులు పెట్టి పాస్బుక్లు పెట్టి యూరియా కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి చూసాం. పండగ రోజు కూడా ఇదే రకమైన విజువల్స్ మనకు కనిపించాయి. అగైన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తగినంత ఉంది, ఊరికే బీఆర్ఎస్ కపట నాటకాలు ఆడుతుందని చెప్తున్నప్పుడు కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితులు దానికి భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇంకోవైపు బీఆర్ఎస్ చెప్తున్నట్టుగా కాంగ్రెస్ బీజేపీ ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారు తప్పితే దీనికి సొల్యూషన్ ఎక్కడా కూడా పరిస్థితి కనిపించట్లేదు. అగైన్ ఇవన్నీ చూస్తుంటే ఒకప్పటి ఉద్యమ కాలం నాటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా కార్తీక్, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గడిచినటువంటి నెల రోజులుగా యూరియాకు సంబంధించినటువంటి కొరత ఏర్పడుతుంది. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖలు రాస్తున్నటువంటి పరిస్థితులు. ఇక రాబోయేటువంటి 2-3 రోజుల్లోనే రాష్ట్రానికి 21,325 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని చెప్పారు. అయితే కేంద్రం నుంచి రావాల్సినటువంటి యూరియా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి అందడం లేదు. అందినట్లయితే ఈ సమస్య రాదు. కొంత సమస్య ఉంది వాస్తవమే, కానీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆందోళనంత సమస్య గ్రౌండ్ లెవెల్లో లేదు అన్నది ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ గ్రౌండ్ లెవెల్లో పెద్ద ఎత్తున కూడా రైతులంతా క్యూ లైన్లో నిలబెడతా ఉన్నారు. అర్ధరాత్రుల పూట చెప్పులతో క్యూ లైన్లు పెడుతున్నటువంటి పరిస్థితులు, పంపిణీ కేంద్రాల దగ్గరనే పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితులు, అక్కడే నిద్ర చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక కేంద్ర మంత్రి నడ్డాకి కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డికి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాస్తూ ఉంది, సంప్రదింపులు చేస్తూ ఉంది, నిరసన వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి 29,000 30,000 సంబంధించినటువంటి మెట్రిక్ టన్నులది ఈ 2-3 రోజులలో వస్తాయి. మొత్తం ఓవరాల్గా 30 లక్షల మెట్రిక్ టన్నుల అవసరం పడుతుంది అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ దశల వారీగా అవసరం అవుతుంది, ఇప్పుడే అంత అవసరం ఉండదు. రేపు సెప్టెంబర్ నెలలో ఒక్కసారిగా 3-4 పంటలు ఒకేసారి అందుబాటులోకి వస్తాయి కాబట్టి ఆ సమయంలో అవసరం ఉంటుంది తప్పితే ఇప్పుడు అంతగా అవసరం ఉండదు. నిజమైనటువంటి రైతులకు ఆ స్థాయిలో అవసరం లేదు అన్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం పెద్ద ఎత్తున రైతులు క్యూ కడుతున్నటువంటి పరిస్థితులు. ఆ క్యూ కడుతున్నటువంటి వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే, నిజమైనటువంటి రైతులు లేరు అంటూ తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్ చేశారు. దాని మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగినటువంటి పరిస్థితులు మనం చూసాం. కాబట్టి చూడాలి మరి ఈరోజు జరిగినటువంటి నిరసనలకు సంబంధించి మళ్ళీ రేపటి నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ అంశాన్ని ఏ రకంగా లేవనెత్తుంది, దీనికి కౌంటర్గా కావచ్చు లేదంటే ప్రభుత్వ సమాధానం ఏ రకంగా ఉంటుంది అన్నది చూడాల్సి ఉంటుంది. కార్తీక్, థ్యాంక్ యూ శేఖర్.